హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. లాస్ట్ వీడియోలో ఈ 2 ప్రాబ్లమ్స్ చేసాము. ఇప్పుడు ఈ ప్రాబ్లం చేద్దాం. సేమ్ ఇది కూడా. ఫైండ్ ది ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ పాసింగ్ త్రూ ది పాయింట్స్. అంటే ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ అంటే ఫార్ములా ఏంటి? ఈక్వేషన్ ఫార్ములా ఏంటి? x మైనస్ హెచ్ హోల్ స్క్వేర్ ప్లస్ y మైనస్ కే హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు ఆర్ స్క్వేర్. ఇది ఫార్ములానా? రైట్. మళ్ళీ ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ 3 పాయింట్స్ ఇచ్చాడు. సర్కిల్నా? రైట్. అంటే 3 పాయింట్స్ అంటే ఎక్కడికక్కడ 3 పాయింట్స్ ఇచ్చాడు కాబట్టి ఎక్కడికక్కడ మనం 3 పాయింట్స్ అనేవి పెట్టుకుందాం. ఇదొక పాయింట్, ఇదొక పాయింట్, ఇదొక పాయింట్. రైట్. ఇది పాయింట్ ఏ అనుకుంటే ఇది బి, ఇది సి. రైట్. మరి సర్కిల్కి సెంటర్ పాయింట్ ఉంటుంది కదా, ఈ సెంటర్ పాయింట్ ఏమనుకుంటామంటే ఎస్ అనుకుంటాం. దీనికి వాల్యూ ఏమంటే వాడు లేదు కాబట్టి మనం ఏమనుకుంటాం అంటే x1 y1 అనుకుంటాం. 2 పాయింట్స్ x1 y1 అనుకుంటాం దానికి. రైట్. మరి ఏ వాల్యూ ఎంత ఇచ్చాడు ఇక్కడ? 2,1 అంటే 2,1. బి వాల్యూ ఎంత ఇచ్చాడు? 5,5. 5,5. సి వాల్యూ -6,7. రైట్. 3 పాయింట్స్ ఇచ్చాడా? రైట్. సేమ్ ఇది కూడా అంతే, 2 స్టెప్స్లో అయిపోతుంది. స్టెప్ 1 ఒకటి, స్టెప్ 2 ఒకటి. కానీ ఇది కొంచెం డిఫికల్ట్ ఉంటుంది, బాగా వినండి. రైట్. స్టెప్ 1, స్టెప్ 2. ఇక్కడ ఏం చేస్తామంటే ఎస్ఏ ఈక్వల్స్ టు ఎస్బి చేస్తాం. ఇక్కడ ఎస్ఏ ఈక్వల్స్ టు ఎస్సి చేస్తాం. రైట్. ఇక్కడ కూడా డిస్టెన్స్ ఫార్ములానా? రైట్. డిస్టెన్స్ ఫార్ములా x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు రూట్ x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్. ఏమిరా ఎస్ఏకి డిస్టెన్స్ కనుక్కుంటున్నాం, ఎస్బికి డిస్టెన్స్. ఇక్కడ కూడా అంతే, ఎస్ఏకి డిస్టెన్స్, ఎస్సికి డిస్టెన్స్. 2 పాయింట్స్కి మధ్య డిస్టెన్స్ కనుక్కోవాలంటే ఇదే కదా ఫార్ములా. రైట్. అదే ఫార్ములా ఇక్కడ అప్లై చేసిన. సేమ్ ఇక్కడ కూడా అదే కాబట్టి డాట్ పెట్టేసిన. రైట్. మనకి రూట్ అనేది ఉండకూడదు కాబట్టి స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేద్దాం. చేస్తే ఏమవుతుంది? రూట్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది. ఇంకేమొస్తుంది? x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్. డైరెక్ట్ స్టెప్ వేసేసిన. ఇక్కడ రూట్ అనేది స్క్వేరింగ్ అని బోత్ సైడ్ చేసేసి రూట్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి ఈ స్టెప్ పెట్టేసిన. ప్రాబ్లం కొంచెం లెంత్ అవుతుంది కాబట్టి డైరెక్ట్ స్టెప్స్ వేసేస్తున్నాం. ఓకేనా? రైట్. ఇక్కడ కూడా అదే కాబట్టి ఇక్కడ రాసేద్దాం. x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్. రైట్. ఇక్కడ దాకా ఓకేనా? రైట్. మరి ఎస్ఏ వాల్యూ ఎంత? x1, y1. ఏ వాల్యూ ఎంత? 2,1. రైట్. కిందది x2, పైంది x1. కిందది y2, పైంది y1. రైట్. x ఎంత? 2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ 1 మైనస్ y1 హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు బీనా. ఇప్పుడు బి అంటే 5,5. రైట్. 5 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ 5 మైనస్ y1 హోల్ స్క్వేర్. రైట్. ఇక్కడ ఎస్ఏ అంటే ఫస్ట్ ఏమొచ్చింది అదేనా? రైట్. ఇక్కడ ఏమొచ్చింది? 2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ 1 మైనస్ y1 హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు ఎస్సి అంటే ఎంత? -6,7 అంటే -6,7. రైట్. కింద అది x2 అవుతుంది అంటే -6 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ 7 మైనస్ y1 హోల్ స్క్వేర్. అంతేనా? రైట్. ఇది ఇప్పుడు ఏ ఫార్మ్ ఉంది? a మైనస్ బి హోల్ స్క్వేర్లో ఉంది. రైట్. a స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab. అదే కదా ఫార్ములా. రైట్. 4 ప్లస్ x స్క్వేర్ మైనస్ 4x ప్లస్ 1 ప్లస్ y స్క్వేర్ మైనస్ 2y1. రైట్. ఇక్కడ 25 ప్లస్ 5 స్క్వేర్ 25 ప్లస్ x స్క్వేర్ మైనస్ 10x ప్లస్ ఇక్కడ కూడా 25 ప్లస్ y స్క్వేర్ మైనస్ 10y. రైట్. ఇక్కడ కూడా 4 ప్లస్ x1 స్క్వేర్ మైనస్ 4x1 ప్లస్ 1 స్క్వేర్ 1 ప్లస్ y1 స్క్వేర్ y1 స్క్వేరే
మైనస్ 2y1 ఈక్వల్స్ టు 6 స్క్వేర్ 36 ప్లస్ x1 స్క్వేర్ ఇక్కడ ప్లస్ వస్తుంది, ఇక్కడ ఎక్స్కి మైనస్ ఉంది కాబట్టి ప్లస్ వస్తుంది, ప్లస్ 6 2 12x1 ప్లస్ 7 స్క్వేర్ 49 ప్లస్ y స్క్వేర్ మైనస్ 14y1 ఓకేనా. రైట్, ఇప్పుడు ఏమవుతుంది x1 స్క్వేర్ క్యాన్సిల్, y1 స్క్వేర్ క్యాన్సిల్, ఇంకేమైనా క్యాన్సిల్ అవుతాయా? రైట్, అంతే, ఇంకేం క్యాన్సిల్ కావు. సో ఇక్కడ -10 అనేది పెద్దది, సో ఎక్స్ నెగిటివ్ ఉండకూడదు అని చెప్పాయి కాబట్టి దీన్ని ఈ పక్కలకి ఎగిద్దాం ఓకేనా. రైట్, ఇక్కడ ఏమున్నాయి అవి రాసేద్దాం. ఫస్ట్ 4 1 ఎంత 5 మైనస్ 4x1 మైనస్ 2y1 ప్లస్ ఈ -10 అనేది ఎదురుగా వస్తే ప్లస్ 10x1 మళ్ళీ -10y అనేది ఎదురుగా వస్తే ప్లస్ 10y 25 ఎంత 25 50 ప్లస్ 50 ఎదురుగా వస్తే -50 ఈక్వల్స్ టు 0. రైట్, -4లో 10లో 4 పోతే ఎంత 6x1 -10లో 2 పోతే ఎంత 8 ప్లస్ 8y1. రైట్, ఇంకేం మిగిలింది కాన్స్టెంట్ ఉంది, కాన్స్టెంట్ 50లో 5 పోతే ఎంత -45 ఈక్వల్స్ టు 0. రైట్, ఇది ఈక్వేషన్ నెంబర్ 1. ఇక్కడ ఈక్వేషన్ 2 వస్తుంది ఇది చేస్తే. రైట్, x2 క్యాన్సిల్, x స్క్వేర్ క్యాన్సిల్, రైట్, y స్క్వేర్ క్యాన్సిల్. రైట్, ఇంకేముంది, ఇంకేం లేదు. రైట్, ఇక్కడ ప్లస్ 12 ఉంది కాబట్టి దీన్ని యూజువల్ దెబ్బేద్దాం ఓకేనా. రైట్, 0 ఈక్వల్స్ టు ఇక్కడ ఏముంది 12x1 మైనస్ 14y1. రైట్, కాన్స్టెంట్ ఏముంది 49 36 ఎంత 49 36 10 5 4 4 8 85 ప్లస్ 85 49 ప్లస్ 36 ఎంత 85. రైట్, ఇవి ఈ పక్కకు వస్తే ఏమైతే మైనస్ అవుతాయా. రైట్, 4 1 ఎంత 5 అనేది ఎదురుగా వస్తే -5 అవుతుంది. -4x1 అనేది ఎదురుగా వస్తే ఏమవుతుంది ప్లస్ 4x1 అవుతుంది. రైట్, -2y అనేది ఎదురుగా వస్తే ఏమవుతుంది ప్లస్ 2y1 అవుతుంది. అంతేనా. నేను 0 ఇక్కడ పెట్టేసిన ఈక్వేషన్ చూడండి, ఈ పక్క ఉన్నట్టు ఈ పక్క లాగిన, ఇక్కడ ప్లస్ ఉంటే ఇక్కడికి వస్తే ఏమవుతుంది మైనస్ అవుతుంది, ఇక్కడ మైనస్ ఉంటే ఈ పక్కకు వస్తే ఏమవుతుంది ప్లస్ అవుతుంది ఓకేనా. రైట్, 12x1లో 4 ఎంత 16 0 ఈక్వల్స్ టు 16x1 మైనస్ 14yలో 2y పోతే ఎంత -12y. 85లో 5 పోతే ఎంత 80. రైట్, ఇప్పుడు ఇక్కడ ఏం కామన్ తీయచ్చు 4 కామన్ తీయచ్చా మూడిట్లో నుంచి. రైట్, 0 ఈక్వల్స్ టు 4 కామన్ తీస్తే 4 4 16 కాబట్టి 4x1 మైనస్ 3y1. రైట్, 4 2 8 అంటే 420 అంతేనా. రైట్, 0/4 ఈక్వల్స్ టు 4x1 మైనస్ 3y1 ప్లస్ 20 అంతేనా. రైట్, 0/ఎనీథింగ్ 0 అంటే ఈక్వల్స్ టు 0. రైట్, ఇది ఎంత, ఇది ఈక్వేషన్ నెంబర్ 2. రైట్, ఇక్కడ ఈక్వేషన్ 1 వచ్చింది, ఇక్కడ ఈక్వేషన్ 2 వచ్చింది. రైట్, ఏమని చెప్పాను 1 - 2 అన్నా చేయాలి లేదా 1 + 2 అన్నా చేయాలి కాబట్టి 1 - 2 చేద్దాం. ఈక్వేషన్ 1 - 2 చేద్దాం. ఇక్కడ దాకా అర్థమైందా. రైట్, ఈక్వేషన్ 1 వచ్చింది, ఇక్కడ ఈక్వేషన్ 1 వచ్చింది, ఈక్వేషన్ 2 వచ్చింది. సో ఇప్పుడు ఏమని చేయమని చెప్పాను ఈక్వేషన్ 1 మైనస్ ఈక్వేషన్ 2 అన్నా చేయాలి, ఈక్వేషన్ 1 + ఈక్వేషన్ 2 అన్నా చేయాలి అని చెప్పాను. రైట్, అది చూద్దామా. రైట్, ఈక్వేషన్ 1 ఎంత వచ్చింది 6x1 + 8y1. 6x1 + 8y1 -45 ఈక్వేషన్ 1 ఇది మైనస్ ఈక్వేషన్ 2 ఏమొచ్చింది 4x1 - 3y1. 4x1 - 3y1
+20 ఈక్వల్స్ టు 0. ఏం చేస్తున్నాం ఇది ఈక్వేషన్ 1 మైనస్ ఈక్వేషన్ 2 చేస్తున్నాం ఇక్కడ చూడండి. ఈక్వేషన్ 1 మైనస్కి మైనస్ ఈక్వేషన్ 2 ఓకేనా రైట్. సో ఇప్పుడు దీన్ని ఎలా సాల్వ్ ఎక్స్టర్మ్ని ఎలిమినేట్ చేయాలంటే ఎక్స్ కోఎఫిషియంట్ ఏముంది 4. ఈ 4ని దీని మొత్తానికి మల్టిప్లై చేయాలి ఇంటూ 4. సో ఇక్కడ ఎక్స్ కోఎఫిషియంట్ ఏముంది 6 ఉంది. ఈ 6ని దీని మొత్తానికి మల్టిప్లై చేయాలి అంటే ఇంటూ 6 రైట్. 4 6 జా 24x1 ప్లస్ 4 8 జా 32 32y1 మైనస్ 4 ఇంటూ 45 చేస్తే 180 వస్తుంది మైనస్ ప్లస్ ఇంటూ మైనస్ రైట్. 6 4 జా 24x1 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 6 3 జా 18y1 ప్లస్ ఇంటూ మైనస్ 6 2 జా 12 0 ఈక్వల్స్ టు 0 ఓకేనా రైట్. 24 క్యాన్సిలా రైట్. 32 18 ఎంత 50y1 అవుతుంది మైనస్ 180 మైనస్ 120 ఏమవుతుంది -300 అవుతుంది ఈక్వల్స్ టు 0 రైట్. 50y1 ఈక్వల్స్ టు 300 ఎదురుపోతే ప్లస్ 300 అవుతుంది. y1 ఈక్వల్స్ టు 300/50 ఒక 0 క్యాన్సిల్ 5 1 జా 5 6 జా 30 అంతేనా. y1 ఎంత వచ్చింది y1 ఎంత 6 వచ్చింది రైట్. ఈ 6ని ఈక్వేషన్ 1లో కానీ ఈక్వేషన్ 2లో కానీ సబ్స్టిట్యూట్ చేయాలి. దేనిలో చేద్దాం ఈక్వేషన్ 2లో చేద్దామా రైట్. 4x1 మైనస్ 3y ఇంటూ 6 కాబట్టి ఇంటూ 6 y1 అంటే 6 ఇంటూ 6 ప్లస్ 20 ఈక్వల్స్ టు 0 రైట్. 4x1 3 6 జా 18 మైనస్ 18 ప్లస్ 20 ఈక్వల్స్ టు 0 రైట్. 4x1 20లో 18 పోతే ఎంత 2 అంటే ప్లస్ 2 ఈక్వల్స్ టు 0 రైట్. 4x1 ఈక్వల్స్ టు ఈ 2 అనేది ఎదురుపోతే -2 అవుతుందా రైట్. x1 ఈక్వల్స్ టు 4 ఇంటూ చేస్తాం ఎదురుపోతే బయ్యా రైట్ -2x/4 2 1 జా 2 2 జా అంటే x1 వాల్యూ ఎంత వచ్చింది -1/2 వచ్చింది రైట్. x1 y1 అంటే ఏమనుకున్నాం s ఇంటూ x1 y1 అనుకున్నామా రైట్. ఇప్పుడు s ఇంటూ x1 అంటే ఏమొచ్చింది -1/2 వచ్చింది రైట్. y1 అంటే ఏమొచ్చింది 6 వచ్చింది రైట్. ఇప్పుడు ఏం కావాలి ఫార్ములాలో హెచ్ ఉంది కే ఉంది రైట్. మళ్ళీ ఇది హెచ్ ఇది కే రైట్ వచ్చేసినాయా రైట్. ఇంకోటి ఉంది r² కనుక్కోవాలంటే ఏం చేయాలి r² కనుక్కోవాలంటే ఇక్కడ చేసేస్తున్నాను. ఇక్కడ r ఈక్వల్స్ టు SA చేయాలి రైట్. మరి r ఈక్వల్స్ టు SA అంటే దీనికి డిస్టెన్స్ ఫార్ములా అప్లై చేయాలి. x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్ రైట్ అప్లై చేసామా రైట్. ఇప్పుడు ఏం చేయాలంటే స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేయాలి రైట్. r² ఈక్వల్స్ టు దీనికి స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేసి స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతుంది అంతేనా రైట్. ఇప్పుడు x2 మైనస్ x1 కదా ఫస్ట్ s కదా s వాల్యూ ఏమొచ్చింది ఇప్పుడు -1/2 6 ఇది ఒకటి రైట్. మళ్ళీ ఏ వాల్యూ ఎంత 2 1 రైట్ 2 1 అంతేనా రైట్. x2 అంటే ఎంత 2 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది ప్లస్ 1/2 ఇంటూ హోల్ స్క్వేర్ ప్లస్ y2 అంటే ఎంత 1 మైనస్ y1 అంటే 6 హోల్ స్క్వేర్ రైట్. r² ఈక్వల్స్ టు రైట్. దీనికి ఇదేం లేదంటే 1 ఉన్నట్టు క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 2 2 జా 4 ప్లస్ 1/2 హోల్ స్క్వేర్ అవుతుంది ప్లస్ 6లో 1 పోతే 5 -5 హోల్ స్క్వేర్ అవుతుంది రైట్. r² ఈక్వల్స్ టు 5/2 హోల్ స్క్వేర్ ప్లస్ 5 5 జా 25 రైట్. r² ఈక్వల్స్ టు రైట్ 5² ఎంత 25/2² ఎంత 4 ప్లస్ 25 రైట్. r² ఈక్వల్స్ టు రైట్. మళ్ళీ దీనికి ఎల్సిఎం చేద్దామా రైట్. 25 ఎల్సిఎం ఎంత 4
4 × 25 ఎంత 100 రైట్. ఇప్పుడు ఆర్ స్క్వేర్ ఎంత వచ్చింది 125/4 వచ్చింది రైట్. ఇది ఆర్ వాల్యూ, ఇది ఆర్ వాల్యూ రైట్. ఇప్పుడు ఫార్ములా ఏంటి మనకు, ఇప్పుడు ఫార్ములా ఏంటి x మైనస్ హెచ్ హోల్ స్క్వేర్ ప్లస్ y మైనస్ k హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు ఆర్ స్క్వేర్ అంతేనా రైట్. ఎక్స్ మైనస్ హెచ్ వాల్యూ ఏమొచ్చింది మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది, అప్పుడు ప్లస్ 1/2 హోల్ స్క్వేర్ అవుతుంది ప్లస్ y మైనస్ k అంటే ఎంత 6 -6 హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు ఆర్ స్క్వేర్ ఎంత 125/4 అంతేనా రైట్. ఇది ఇప్పుడు ఏ ఫామ్లో ఉంది a + b హోల్ స్క్వేర్లో ఉంది, అంటే a² + b² + x. చూడండి ఎలా అంటే x² రైట్, 1² 1 2² 4 అయిపోయిందా రైట్. ఇంటూ a × b × c కదా. ఇప్పుడు ఫార్ములా ఏంటి a + b హోల్ స్క్వేర్కి a² + b² + 2ab రైట్. మరి a స్క్వేరా మరి b స్క్వేరా, మళ్ళీ ఇక్కడ ఏంటి x ఒకటే పెట్టామంటే ఇక్కడ బైలో 2 ఉంది, అక్కడ ఇంటూలో 2 ఉంది, బై 2 × 2 క్యాన్సిల్ అయిపోతుందా, క్యాన్సిల్ అయిపోతే అప్పుడు ఏమవుతుంది 1 ఉంటుంది, 1 × 1 × x ఓకేనా రైట్. ఇక్కడ y² + 36 - 12y ఈక్వల్స్ టు 125/4 ఓకేనా రైట్. ఇక్కడ కాన్స్టెంట్ అంతా ఈ పక్కకు దొబ్బేద్దాం ఓకేనా. x² + y² + x - 12y ఈక్వల్స్ టు ఇక్కడ 25/4. ఇక్కడ ఏముంది కాన్స్టెంట్ 1/4 ఈదులకు వస్తే -1/4, ఇంకోటి ఏముంది 36 ఈదులకు వస్తే -36 రైట్. ఇప్పుడు వీటి మూడింటికి ఎల్సిఎం చేద్దాం. ఎల్సిఎం చేస్తే ఎల్సిఎం ఎంత 4 రైట్. ఇక్కడ 25 ఉంటుంది, ఇక్కడ -1 ఉంటుంది, -1 ఉంటుంది ఎల్సిఎం కదా. ఇక్కడ 4 ఉంది, ఈ 4 ఉంది, క్యాన్సిల్ అయిపోతుంది రైట్. ఇక్కడ ఏం లేదు కాబట్టి ఈ 4ని ఇంటూ చేయాలి, ఇంటూ చేస్తే ఏమవుతుంది -144 వస్తుంది. ఇంటూ చేస్తే 4 36ని ఇంటూ చేస్తే -144 వస్తుంది రైట్. దట్ ఇంప్లైస్ 144 ఒక 1 ఎంత 145, 125 -145/4 దట్ ఇంప్లైస్ ఎంత 45లో 20 పోతే ఎంత 20నా, అంటే -20/4. ఇది క్యాన్సిల్ అవుతుందా 4 1 జా 4 5 జా ఎంత వచ్చింది -5 వచ్చింది రైట్. ఇక్కడ ఏముంది x² + y² + x -12y. ఈ -5 అనేది ఇదులకు వచ్చి ఏమవుతుంది +5 ఈక్వల్స్ టు 0 రైట్. ఆన్సర్ ఇంతే, ఇదే ఈక్వేషన్ చూద్దామా. ఇదండి x² ఇదండి x² y² + x + x -12y -12 +5 +5 ఈక్వల్స్ టు 0 రైట్. ఈ ప్రాబ్లం కొంచెం బయలో వస్తుంది కాబట్టి కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది, వినండి చాలా ఈజీ బాగుంటుంది. చలో బాయ్. నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ ప్రాబ్లం చెప్తా. చలో బాయ్.